రోజుల ఆట విడుపు కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సో ఎలా ఉందో ఏంటో మాట్లాడండి మేడం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉంటారు. ఈ కార్యక్రమం చూస్తే ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇట్ జస్ట్ స్టార్టెడ్, ఇది బిగినింగ్. నిజంగా స్పీకర్ సార్కి ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రారంభించినందుకు గత ఏడాది కూడా చాలా సరదాగా జరిగింది. అందరం కూడా ఎంతో సంతోషంగా సందడిగా అందరం కలిసి ఆడాము. సో ఇంకా మా మినిస్టర్స్ రావాలి, ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు వస్తే ఇంకా సందడిగా ఉంటుంది. సో మాకు కూడా కొంత ఆట విడుపు కల్పించాలని, మేము కూడా కొంత సేద తీరాలని ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పెట్టినందుకు ఇంకొకసారి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వి ఆల్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పటి వరకు మీరు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు? పర్సనల్ గా మీకు ఏ గేమ్ అంటే? ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్పోర్ట్స్ పర్సన్. సో నేనైతే క్యారమ్స్ ఒక్కదానికే సైన్ అప్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లే టుమారో. ముందు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటివి జరగడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా మందికి రిలాక్సేషన్ మూమెంట్ అంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో కానీ ప్రజల మధ్యలో ఒక ఛార్జ్ తీసుకున్నాక అక్కడే ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇలాంటి అప్పుడు వాళ్ళలో ఉన్న చిన్ననాటి మొత్తం కూడా బయటకు వస్తాయి. సో అలాంటిది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది? తప్పకుండానమ్మా, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేసే మాకు ఖచ్చితంగా మాలో మేము ఒకరితో ఒకరు సరదాగా గడుపుతూ ఈ సాయంత్రం ఈ 3 రోజులు కూడా ఆనందంగా గడిపే క్షణాలు ఇవి. అలాగే మీరు లాస్ట్ టైం చూస్తే మార్చ్ 6th క్లోజింగ్ సెరమనీ కూడా చాలా సరదాగా స్కిట్లతో జరిగింది. సో ఈసారి కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్, ఎంజాయ్ ద టైం.